గుడ్ ఈవినింగ్ సిరి కార్స్ కాకినాడ. ఈరోజు బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్లో ఇంకొక వెహికల్ తీసుకొచ్చుకున్నాం. అదే వచ్చేసి హుండై i20 మ్యాగ్నా డీజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ వెహికల్. ఇది వచ్చేసి 2012 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్. లైఫ్ ఏమో 27 దాకా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. అప్పుడు 32 దాకా లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. అండ్ బండి చూసారైతే కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ. వెహికల్ మీద ఎలాంటి డ్యామేజ్ కానీ గ్లాస్ బ్రేకేజెస్ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. అండ్ 4 టైర్లు కూడా అప్రాక్సిమేట్గా ఒక 70 to 80% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి 25,000 కిలోమీటర్ల దాకా హ్యాపీగా తిరగచ్చు. అలాగే 4 అలో వీల్స్, అంటే బై డిఫాల్ట్ వెహికల్తో పాటు రాదు, కస్టమర్ సపరేట్గా పర్చేస్ చేసి వేయించుకున్నాడు. ఇక కార్ నెంబర్ చూస్తున్నారు కదా, 1179. మన టోటల్ కౌంట్ చేసి చూసుకుంటే టోటల్ 9 వస్తుంది. చాలామంది 9 నెంబర్ కోసం చూస్తారు. అలా మీకు నెంబర్ సెంటిమెంట్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇది మ్యాచ్ అవుతుంది. ఇంకా డిక్కీ ఫ్రేమ్ కానీ టైర్ ల్యాంప్స్ కానీ ఎక్కడ చెప్పదగ్గ మైనస్లు లేవు. అలాగే ఎంటైర్ బాడీలో మేజర్ రస్ట్ కానీ కొనుక్కున్న వెంటనే ఇన్స్టెంట్గా చేయించుకోవాల్సిన రిపేర్ వర్క్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ లేదు. ఇక సస్పెన్షన్స్, గేర్ షిఫ్టింగు, స్టీరింగు ఇలా 1 by 1 చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా మంచి పెర్ఫార్మెన్స్లోనే ఉన్నాయి. ఇక ఇన్సూరెన్స్ పార్ట్ వచ్చేసరికి ఏముందంటే సుమారుగా ఒక 10 రోజులు అటు ఇటుగా 7 months పాటు ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. టైర్ చూసారు, అలోవీల్స్ చాలా నీట్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ కొత్తగా ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ లాంటివి అయితే లేవు. అండ్ ప్రజెంట్ మనకి ఈ వెహికల్ వచ్చేసి కాకినాడ కొండైపాలెం లొకేషన్లో అయితే ఉంది. అలాగే గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకోవాలన్నా కూడా మీరు గూగుల్ మ్యాప్లో పోయి సిరి కార్స్ కొండైపాలెం కొడితే మీకు లొకేషన్ కూడా చూపిస్తుంది. ఇక ఇంజిన్ రూమ్ చూద్దాం, అంత ఆర్గానిక్గానే ఉంది. ఎక్కడ మీకు యాప్రాన్స్ కానీ డ్యామేజ్ అవ్వడం కానీ హెవీ రస్ట్ కానీ ఇలాంటిది అయితే కూడా ఏమీ లేదు. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే మన ఛానల్ ఫాలో చేయండి. మీకు ఆల్మోస్ట్ వీక్కి ఒక 5 vehicles అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,79,000, 2,79,000 వెహికల్ ప్రైస్ ఇది. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.